ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఈరోజైతే నేను మా డ్రాగన్ ప్లాంట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు. నేను ఈ ప్లాంట్ పెట్టయితే కరెక్ట్గా 2 years అవుతుంది. 1 month బ్యాకే దీనికి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు, ఏది ఫ్రూట్ ఏది కొమ్మలుగా వస్తుందని అర్థమయ్యేది కాదు. మనకి ఇట్లా పింక్ బడ్ లాగా వస్తూ ఉంటే అది ఫ్రూటింగ్ స్టార్ట్ అయినట్టు, అదే ఇట్లా పింక్ కలర్ రాకుండా ఉన్నట్టయితే అది కొమ్మలని అర్థము. మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇంకా ఫస్ట్ వస్తుంది ఐ థింక్. నెక్స్ట్ బడ్స్ అయితే చాలానే వచ్చేసాయి. ఇట్లా ఇట్లా మనకి ముళ్ళు ఉంటాయి కదా, ఈ ముళ్ళులో నుంచి ఆ ముళ్ళుని ఇట్లా ఇట్లా నెట్టేసుకొని ముళ్ళు ఇట్లా బడ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి చాలా బడ్స్ వచ్చాయి. మీకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి బాగా చీమలు ఎక్కువైపోయినాయి. అదిగోండి నెక్స్ట్ ఇట్లా ఇట్లా ఇంకా కొంచెం పెద్ద అయితే ఇదిగో ఇట్లా వస్తున్నాయి. నేనైతే వీటికి బలానికైతే నేను కౌ డంగ్ యూస్ చేస్తున్నాను. 2 yearsలోనే ఇది ఫ్రూటింగ్ అనేది 1 year వెయిట్ చేశాను నేను, రాలేదు. అండ్ కొమ్మలు అనేవి బాగా వచ్చినాయి. తర్వాత 2 years కరెక్ట్గా అయిందో లేదో బడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా డౌట్స్ వచ్చాయి డ్రాగన్ ప్లాంట్ పెంచేటప్పుడు. అసలు ఇది సక్సెస్ అవుతుందా లేదా అని నాకు డౌట్స్ వచ్చాయి. ఇట్లా నాలాగే డౌట్స్ వచ్చే వాళ్ళకి అర్థమవుతుందని నేను చెప్తున్నాను మీకు. ఇది యాక్చువల్గా అయితే మేము నిన్నటి వరకు ఈ ప్లాంట్ని మేము టెర్రస్ మీదే ఉంచాము. జాగ్రత్తగా అవన్నీ కుండీ అది కట్ చేసేసి ఇట్లా గ్రౌండ్లో పెట్టేసుకున్నాము. జస్ట్ నిన్నే కింద పెట్టాము, ఎందుకంటే పైన దానికి మేము టబ్బు చూసుకొని పెట్టలేదు, చిన్న టబ్లో పెట్టాము. సో బలం అనేది సరిపోదేమోనని చెప్పేసి చాలా కష్టపడి కిందకి తీసుకొచ్చి పెట్టాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.